నీవా కనపడవెంత మొత్తుకొనినన్ నేనే స్వయం నిర్ణయాలేవో కొన్నిటి చేసినాననుచు నన్నే నిందజేయన్ భవానీ వేరెవ్వెర దిక్కునాకిట భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్గట్టు కృపారసమ్ము నన్ను పాలించుంగదే చాలదే భవన్ నీరేజనేత్రంబులన్ రేవుల్గట్టు కృపారసమ్ము నన్ను పాలించుంగదే చాలదే. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 345వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. హనుమంతుడు లంకిణికి దెబ్బకి దెబ్బ వడ్డీతో సహా చెల్లించాడు. ఆ దెబ్బకి అది కింద పడిపోయి విపరీతంగా భయపడింది. ఒక్క దెబ్బకే. ఇంకో 2 గుద్దులు గుద్దితే అయిపోతుంది దాని పని. గుద్దేస్తాడేమో అని భయం వేసింది దానికి. నువ్వెవరో మహావీరుడివి, మహావీరుడివి, నీకు దండం పెడుతున్నాను, శరణు శరణు, స్త్రీని చంపకూడదు కదా, నీకు తెలుసుగా ధర్మశాస్త్రం అంది. ఇప్పుడు ధర్మశాస్త్రం వచ్చిందా? మనుషులు ఎలా ఉంటారో గమనించండి. వంకర పనులు చేసేటప్పుడు, మోసాలు చేసేటప్పుడు, ద్రోహాలు చేసేటప్పుడు, ఒళ్ళు పొగరెక్కి ప్రవర్తించేటప్పుడు తాము స్త్రీ అని, పురుషుడని, కిందవాడని, పైవాడని ఏది గుర్తుండదండి. అడ్డగోలుగా చేసేయడం అని మొత్తం అడ్డం తిరిగేసరికి స్త్రీలు, దళితులు, మైనారిటీలు అన్నీ వచ్చేస్తాయి. ఇంకా అందుకే ధర్మశాస్త్రం దగ్గర, న్యాయశాస్త్రం దగ్గర ఎటువంటి మినహాయింపులు ఉండకూడదు. అందులో ఈ రోజుల్లో అసలే పనికిరాదు. పూర్వకాలం పరిస్థితులు వేరు. అప్పుడు కొందరు బయటకు వచ్చి తిరిగే పరిస్థితులు ఉండేవి కావు. ఇప్పుడు అందరూ శుభ్రంగా హాయిగా, ఏ భేదమో లేదు. ఇవాళ మోసాలు చేయడంలో మగవాళ్ళు ఎలా ఉన్నారో ఆడవాళ్ళు అలాగే ఉన్నారు. ఇంకా అందులో ఓ తమలపాకు లేదా ఒక 100 గ్రాములు ఎవరు ఎక్కువ అని తేల్చడం కూడా కష్టం. పక్కగా అన్ని వ్యాపారాలు, చిట్ ఫండ్ కంపెనీలు పెట్టడాలు, మోసం చేయడాలు అన్నిట్లోనూ సమానంగా ఉన్నారండి. మన చదువులు, మన ఉద్యోగాలు, మన స్వేచ్ఛలు చివరికి ఇలా పరిణమించాయి. నిర్బంధించి తీసుకెళ్లేసరికి అనారోగ్యం అండి, నాకు 2 పిల్లలండి, వాళ్ళని చూడందే నేను ఉండలేనండి, ఈ రకరకాలు. ఇంకా ఈ 100 కోట్లు మింగేసేటప్పుడు 2 పిల్లలు, అనారోగ్యాలు కనపడలేదా? మనిషి ప్రవృత్తి అండి ఇది. పుణ్యస్య ఫలమిచ్చంతి పుణ్యం నేచ్చంతి మానవా న పాప ఫలమిచ్చంతి పాపం కుర్వంతి యత్నతః. పుణ్యాల ఫలాలన్నీ మనకు కావాలి, కానీ ఆ పుణ్యం కోసం ఏం చేయమని చెప్పారు అది చేయం. మనం ఒక గోదావరిలో స్నానం చేస్తాం, అది ఇంకేం చెయ్యం. ఆ గోదావరి నదిని కాపాడాలమ్మా. అక్కడ ఏమో అనాచారాలు చేయకూడదు, రవికల గుడ్డలు గోదావరిలో వేయకూడదు, అరటి డొప్పల్లో పెట్టి దీపాలు గోదావరి నదిలో వదలకూడదు, నూనెలు నెయ్యిలు పోసేయకూడదు, సబ్బు రుద్దకూడదు. అంటే అవన్నీ చేసేస్తాం అక్కడ. గోదావరి తల్లికి మా ఎవరికి కావాలి కానుక? పుష్కరాల సందర్భంగా నెత్తి మొత్తుకుని చెబుతున్నా, దయచేసి ఇటువంటి పనులు చేయకండి. కేవలం స్నానం చేసి బయటికి రావాలి. సబ్బు రుద్దని అసలు ఒళ్ళు రుద్దుకోకూడదు, స్నానం చేసి బయటికి రాలి. మనం చూస్తున్న కొన్ని లక్షల మంది చేస్తారు రేపొద్దున అక్కడ. అసలు ఇంతమంది ఇలా పక్కన కూర్చోప్పుడు నీళ్ళు ఎప్పుడు బాగుండవండి అసలు అక్కడ. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కుదిరేది కాదు. కానీ మనకి ఈ నమ్మకాలే అంటే మనం పుణ్యం కావాలి. అసలు ఎందుకు పెట్టారు ఈ నది, పుష్కరాలు ఎందుకు పెట్టారు? నదిని బాగు చేయడానికి, మనం మునగడానికి కాదు. పితృతర్పణాలు, మునగడాలు ఇవన్నీ తర్వాత విషయాలు. అసలు నది గురించి 12 ఏళ్లకోసారైనా ఆ నదీ తీరంలో ఉండే వాళ్ళందరూ వచ్చి స్నానాలు చేసి ఆ నది ఎలా ఉందో, ఎక్కడ లోతుగా ఉందో, ఎక్కడ పల్లంగా ఉందో, ఎక్కడ మెట్టగా ఉందో, ఎక్కడ ఈ కర్మాగారాలు కట్టేసి వాటి వ్యర్థ జలాలని నదిలోకి వదిలేసి నాశనం చేసేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుని చర్యలు తీసుకుని బాగు చేయడం కోసం పుష్కరాలు పెట్టారు. లేకపోతే ఒక సంవత్సరం ఖచ్చితంగా ఒక నదికి, అందున భారతదేశంలో ఉండే నదులకి, అందున 12కే కేటాయించడంలో రహస్యం ఏమిటో దయచేసి ఆలోచించండి. గురుగ్రహం ప్రభావమో, సింహరాశి ప్రభావమో భారతదేశంలో నది మీదే ఉంటుందా? నన్ను మన్నించండి, అమెరికాలో నది మీద ఉండదా? గురుగ్రహానికి అమెరికా భారతదేశం తేడాలు తెలుసా? అక్కడ నదుల మీద ఎందుకు ఉండదు? ఇక్కడే ఎందుకు వచ్చి? ఇక్కడ సహజ వనరులు, సహజంగా వచ్చిన నదులు ఇవన్నీ. ఇక్కడ జనాభా ఎక్కువ, వీళ్ళు పట్టించుకోరని తెలుసు. అందుకే మన పెద్దలు ఏర్పాట్లు చేశారు. అది మానేసి ఎవరు ప్రశ్నించినామంటే పుష్కరాల్లో తర్పణం పెట్టచ్చా అండి, రాత్రి స్నానం చేయొచ్చా అండి, పగలు స్నానం, ఈ గొడవలే ఎంతసేపు. నది జాగ్రత్త గురించి ఒక్క ప్రశ్న వేయడం లేదు. నదులు, రవాణా, సరుకులు తీసుకెళ్ళడం, రావడం, నదిలో విహారం, నదీ తీర ప్రాంతాలన్నీ కాపాడుకోవడం, వాటి నది నుంచి వచ్చిన కాలువలు, చెరువుల మధ్యలో ఎండిపోయిన సమయంలో తవ్విన చెలమలు ఎంత ముఖ్యమండి. ఇవన్నీ ఆలోచించడం కోసం గోదావరి పుష్కరాలు, లేకపోతే తర్వాత కృష్ణా పుష్కరాలు. ఈ చర్చలన్నీ వీటి మీద జరగాలండి దయచేసి. ముహూర్తాలు, గొడవల గురించే కాదు ఎంతసేపు. అది ఒక్కటే ప్రధానమే మొత్తం పోయింది ఇక్కడ.
మనకి పుణ్యం కావాలి. పుణ్యం కోసం చేసే ప్రయత్నం నదీ పరివాహక ప్రాంతం పర్యావరణం మనకు అక్కర్లా. పాపస్య ఫలం న పాప ఫలం ఇచ్చెంతి పాపం కుర్వంతి యత్నతః. పనిగట్టుకుని పాపం చేస్తాం, కానీ ఆ పాపం అనుభవించడానికి సిద్ధంగా ఉండం. ఎలా పోతుందండి పాపం? అక్కడ తిరిగితే పోతుందా, ఇక్కడ మునిగితే పోతుందా, అక్కడ తేలితే పోతుందా? ఎవరు చేయమన్నారు? రామాయణమే స్పష్టంగా చెబుతుంది. నా అభుక్తం క్షీయతే కర్మ కల్ప కోటి శతైరపి. 100 కల్పాలు గడిచినా సరే నీవు చేసిన కర్మ నువ్వు అనుభవించకుండా పోదు. ఎన్ని నదుల్లో మునుగు, ఎన్ని తీర్థాలు సేవించి కుదిరే పని కాదు, అనుభవించి తీరాల్సిందే. కేవలం జ్ఞానం ద్వారానే పోతుంది. ఆ జ్ఞానం కూడా ఎలాగా? అభేదమైన అద్వైత జ్ఞానం మాత్రమే, భక్తి కాదు, జ్ఞానం ద్వారా పోతుంది. భజన చేస్తే పాపాలు పోవు. భజన కేవలం ఊరికే మనస్సును కొంచెం ప్రశాంతంగా ఉంచుంది, చిత్తశుద్ధి. అంటే మనస్సులో ఉండే ఆలోచనలు మొత్తం వెళ్ళిపోవాలి. మొత్తం వెళ్ళిపోవాలంటే ఉన్న స్వరూపం అంతా ఒక్కటే అన్న విషయం అర్థం కావాలి. అది జీవితంలో ఒక అన్వయం తెచ్చుకోవాలి. మన ఎవరు పరిశీలించి మాట్లాడుతున్నా సరే మనం ఒక జ్ఞానితో మాట్లాడుతున్నామని అనుకోవాలి వాళ్ళు. ఆ భావన కలిగేలా మన ప్రవర్తన ఉండాలి. అవసరమైతే కొన్ని విషయాల్లో స్థాణు మౌనం, రాయంత మౌనంగా ఉండాలి. అప్పుడు జ్ఞానం కింద లేక అప్పుడు వాడు మళ్ళీ జన్మెత్తే సమస్యలు ఏమీ ఉండవు. ఇది మనం నేర్చుకోవాలి. కానీ ఏదైనా అన్నీ చేసేస్తామండి. కావాలి స్త్రీలు లేదు, పురుషులు లేదు, చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు, కుర్రాళ్ళు లేదు, అందరూ చేసేస్తామండి. శిక్ష విధించాల్సి వచ్చారు. వాడు మైనర్ కదండి, 15 ఏళ్ళు దాటలేదు కదండి. అబ్బే, నిర్భయ బస్సులోకి ఎక్కి అంతా హడావుడి చేసిన వాడు మైనరే కదండి. వాడికి శిక్ష విషయంలో వయస్సు ఎందుకు పరిగణనలోకి తీసుకోవాలండి? 40 ఏళ్ళ వాడు మించి ఘోరాలని వాడు చేస్తే. కొందరికి చిన్నపిల్లలకి పెద్ద మేధాశక్తి ఉంటుంది, గొప్పగా నాట్యం చేశారు, గొప్పగా అవధానాలు చేశారని వాళ్ళని సన్మానించినట్టే కొందరు చిన్నపిల్లలకి అతి దుర్మార్గపు శక్తి కూడా ఉంటుంది. శిక్ష వేసేవలసిందే, ఏం మొహమాటాలు పనికిరావు అక్కడ. అదే చెబుతున్నాడు ఇక్కడ. ఇప్పుడు వచ్చిన స్త్రీ ఇంతవరకు ఎక్కడ లేదండి. అయినా హనుమంతుడు వదిలేశాడు. ఎందుకో తెలుసా? దాని తప్ప తెలుసుకుంది. నాకు తెలుసు, నాకు బ్రహ్మదేవుడు చెప్పాడు, నువ్వు వెళ్ళిపోవచ్చు. సీతానిమిత్తం రాజ్యస్తు రావణస్య దురాత్మనః రక్షసాం చైవ సర్వేషాం వినాశస్వముపాగతః. మహానుభావా, నువ్వెవరవో నాకు తెలియదు కానీ ఒక్కసారి బ్రహ్మదేవుడు నాకు చెప్పాడయ్యా, లంకిణి నువ్వు ఇక్కడ ఉంటావు కానీ ఎవ్వడు వచ్చి నీ మొహం మీద ఒక గుద్దు నిన్ను కింద పడిపోయి ఇంచుమించు చచ్చిపోయేంత పని చేస్తాడో ఆ రోజు లంకకి చేటు. గమనించు, ఇక నువ్వు తప్పుకో, అక్కడి నుంచి నీ పని అయిపోయిందట. మాకు తెలుసు, రావణాసురుడికి చేటు మూడింది. సీతానిమిత్తం రాజ్యస్తు రావణస్య దురాత్మనః. గమనించండి, లంకిణి అక్కడ జీతం తీసుకునే మనిషి. ఆవిడకి నెల జీతం ఎంత ఇచ్చారో, రిజిస్టర్లో సంతకాలు పెట్టిందో లేదో, ఆవిడ వయస్సు 2 ఏళ్ళు పదవి విరమణ పెంచారో లేదో, ఆవిడకి ముఖ్యంగా 43% ఫిట్మెంట్ ఇచ్చారో లేదో మనకి తెలియదు కానీ ఆవిడ ఉద్యోగి. ఆవిడ స్వయంగా రావణాసురుని దురాత్మనః అంటోంది. మన ఉద్యోగులకే మన పట్ల గౌరవం లేదు అంటే ఆ యజమాని నాశనం అయిపోవడం ఖాయం. ముందు యజమాని ఎప్పుడు ఉద్యోగుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అది కేవలం ఏదో డబ్బులు ఇవ్వడం, వాళ్ళ పని వాళ్ళు బాగా చేసేలా చూస్తేనే వాళ్ళ యోగక్షేమాలు గమనించరు. తన లాభం ప్రధానం కాకుండా ఆ లాభం వాళ్ళతో పాటు పంచుకోవడం ప్రధానంగా భావించడం. కార్మికులు, కర్షకులు అందరి విషయంలో ఇది జరిగితే వ్యవస్థ ఎంత బాగుంటుందండి. అలా లేదు. లంకిని సహా అందరినీ రావణాసుడు స్వార్థ ప్రయోజనాలకు వాడుకోవడం. వీడు దుంపదగా వీడు సీతాదేవిని ఎత్తుకొచ్చి ఆ ప్రయోజనాల కోసం, కాపాడడం కోసం, యుద్ధం కోసం తమ్ముణ్ణి కొడుకుల్నే వాడుకున్న దుర్మార్గుడు వాడు. రాక్షస స్వభావాలే ఉంటాయి కొంతమంది యజమానులు. అందరూ నా కోసమే ఉన్నారు, వీళ్ళందరికీ నేనే ఉద్యోగాలు ఇచ్చా, నేను లేకపోతే వీళ్ళు ఎవరూ బతకలేదు. ఇది ఒక అహంకారం. అసలు వాళ్ళందరూ పని చేయకపోతే ముందు మనకు బతుకు లేదు ఇక్కడ. అందుకే వాళ్ళ మాటలు ఎలా ఉన్నాయో గమనించారు. రావణస్య దురాత్మనః, దుర్మార్గుడండి మా యజమాని. అంటే యజమాని పట్ల ఇంత దుర్మార్గ భావన, ఇంత వ్యతిరేక భావన మనస్సులో ఉండి కూడా వాళ్ళు పనిచేస్తున్నారు. నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు, నిన్ను చంపేస్తాను అందంటే ఎంత చిత్తశుద్ధి కలిగిన ఉద్యోగం అండి లంకిణి. దీనికి ముందు ప్రమోషన్ ఇవ్వాలి అందరికంటే. తన యజమాని ప్రవృత్తిని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా నా ధర్మం నేను చేయాలని కట్టుబడి ఉందని భగవద్గీత దానికి అర్థమైంది. మరి అక్కడ ఉద్యోగం చేసినప్పుడు అలాగే ఉండాలి. మరి అలాగే ఇప్పుడు ఇంక అయిపోయింది, ప్రాణం పోయే స్థితి వచ్చింది కాబట్టి చెప్పేస్తోంది. సీతను ఎప్పుడైతే తీసుకొచ్చాడో అప్పుడే అయిపోయింది. రావణస్య దురాత్మనః. అంతేకాదు రక్షసాం చైవ సర్వేషాం. వాడు ఒక్కడు పోతే పర్వాలేదయ్యా, వాడితో పాటు మొత్తం రాక్షసులు అందరికీ వచ్చింది, ఆ కులం వాళ్ళందరికీ వచ్చింది, లంకలో ప్రజలందరికీ వచ్చింది. అంతే. మరి ఒక దుర్మార్గుడు ఉంటే అంతే. ఇక అక్కడ మనం ఏమంటే హనుమంతుడు చాలా మందికి సందేహాలు, పాపం యువతరం జవాబులు చెప్పలేకపోతున్నారు, అందుకని వాళ్ళ కోసం చెబుతున్నారు.
లంకాదహనం చేశాడు కదండి. అందులో ఇళ్ళు తగలబడ్డాయండి. అందులో ఆడాళ్ళు పిల్లలు అందరూ ఉన్నారు కదండి. ఆడవాళ్ళు పిల్లలతో యుద్ధం చేయలేదు, హనుమంతుడు తగలబెట్టేశాడు. వాళ్ళు అక్కడ ఉండొచ్చా, ఉండడం వాళ్ళ తప్పు, చూసుకోమను. అంతేగాని నేను తోకపెట్టి అంటిస్తూ ఉంటే ఆడవాళ్ళు ఎవరన్నా ఉంటే బయటికి రండి, పిల్లలు ఎవరన్నా ఉంటే రండి, దగ్గరలో ఉస్మానియా ఆసుపత్రి ఉంది, ఇవన్నీ చెప్పడం శత్రుస్థానంలో చేసే పనులు కావు అవి. అటువంటి మహారాజు రాజ్యంలో ఉండడం, వారిని సమర్థించడం, పైగా మహారాజు చాలా గొప్పవాడని చెప్పడం వాళ్ళ కర్మ, అనుభవించడమే. దానికి ఏమీ మినహాయింపులు ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. అంత రాక్షసులైనా, అంత ప్రవృత్తులన్నీ అవేనా? పైగా మీరు సుందరకాండ పరిశీలిస్తే తెలుస్తుంది, అక్కడ నిజంగా రావణాసురుడు చేసిన నిర్ణయాన్ని మనఃపూర్వకంగా వ్యతిరేకించిన విభీషణుడు, సరమ, త్రిజట మొదలైన వాళ్ళ గృహాలు అంటుకోలేదు. అది కూడా జరిగింది అక్కడ. అంత ఖచ్చితంగా ఉంది ధర్మ నిర్ణయం. దుర్మార్గులు రావణాసురుడో దుర్యోధనుడో చేసిన దుర్మార్గాల గురించి మాట్లాడరండి. కర్ణుడో ఇలాంటి వాళ్ళ గురించి, వాళ్ళ వ్యాఖ్యానాలు, వాళ్ళ దుర్మార్గాలు, వాటి గురించి మాట్లాడరు. వాళ్ళని చంపిన విధానాల గురించి చర్చిస్తూ ఉంటారు ఎంతసేపు. వాలి, రావణాసురుడు, కర్ణుడు, దుర్యోధనుడు తొడ మీద కొట్టడం ధర్మం, మరే మెడ మీద కొడితే వాడు ఇప్పటి వరకు ఉంటాడు. వాడు చేసిన పనులు, అలాంటి వాడిని ఎలా చంపితే ఏమిటి? తీవ్రవాదుల్ని అంతే, ఉగ్రవాదుల్ని అంతే, ఎలా చంపారు అలా చంపారు మాట్లాడకూడదు. అసలు వాళ్ళకి ప్రాణాల గురించి మాట్లాడే హక్కు లేదు. నీ చేత్తో నువ్వు తుపాకీ పట్టేసి అడ్డగోలుగా నేను బజార్లో కాల్చి పారేస్తానంటే నిన్ను ఎలాగైనా కాల్చి పారేస్తారు. మాట్లాడడానికి వీలు లేదు, హక్కు లేదు అసలు. ఇంకా ప్రజాస్వామ్యం హక్కుల గురించి మాట్లాడద్దు అక్కడ. దొంగలే దొంగతనాన్ని గురించి మాట్లాడుతుంటే ఎలాగా? దొంగలు ధర్మోపన్యాసాలు ఇస్తారు, దెయ్యాలు వేదాలు వల్లిస్తాయా? మనం చేయవలసిన పని ఏదో మనం సక్రమంగా చేస్తే మనకు అన్యాయం జరిగిందని మాట్లాడచ్చు. కానీ మనమే కత్తులు, ఆయుధాలు, చొరకత్తులు, తుపాకులు పట్టేసి ఇష్టం వచ్చినట్టు అందరినీ చంపి పారేసి మనం దొరికేసరికి పోలీసులు కాల్చారు, కలుస్తారు. ఏం చేయమంటావు? కలిసపోతే లేదా వాళ్ళని కలుస్తారు. వెళ్ళి కాల్చినా ఏమీ తప్పులేదు, దాని గురించి మాట్లాడకూడదు అసలు. పత్రికల వారు కూడా బాధ్యత, సమాజం పట్ల బాధ్యత ఉండాలి. లేకపోతే ఎప్పటికీ ఉగ్రవాదం ఇవాళ ఎలా ఉందని ప్రతి దేశంలో మొత్తం ప్రపంచం అంతా వ్యాపించేసింది. ఏదో వ్యాధిలాగా. ఎలా ఎదుర్కోవాలి? దానికి ఇది ఉదాహరణ. మంచితనం మనుషుల్లో ఉంటుంది, వీళ్ళలో కూడా ఉంది. గమనించండి ఎలా మాట్లాడుతుంది. సీతా నిమిస్తం రాజ్ఞస్తు రావణస్య దురాత్మనః రక్షసాం చైవ సర్వేషాం వినాశ సముపాగతః. ఒక్క దుర్మార్గుడు, రావణాసురుడు లాంటి వాడు, దుర్యోధనుడు లాంటి వాడు మన సమాజంలో ఉన్న, మన ఇంట్లో ఉన్న, మన కార్యాలయంలో ఉన్న, ఎక్కడ ఉన్న వాడి వల్ల మొత్తం కుటుంబం, మొత్తం కార్యాలయం, మొత్తం దేశం నాశనం అయిపోతుంది. కనీసం లంకిణిలా ఆలోచించలేమండి? రామచంద్రమూర్తిలా ఆలోచించలేకపోయినా? లంకిణి దుర్మార్గుడిని సమర్థించలేదు. అయిపోయిందా ఈ వీడి పని? మేము అప్పుడే అనుకున్నాం, గత్యంతరం లేక పనిచేసాం అనుకో, అయిపోయింది. వాడు పోతే పర్వాలేదయ్యా, వాడితో పాటు అందరికీ వచ్చింది. పాపం అమాయకుడండి కుంభకర్ణుడు. ఆయన 171 రోజులు లేపేశారు. 180 రోజులు పడుకునేవాడిని, 6 నెలలు. అందుకే మనకు అప్పటి నుంచే 171 వచ్చింది. బ్రాహ్మణులకు బాగా తెలుసు ఈ విషయం. పోయిన వాళ్ళకి 171 రోజున ప్రత్యేకమైన తద్దినం పెడతారు. కారణం ఇదే. 9 రోజుల ముందు కుంభకర్ణుడు లేపితే వాడికి తద్దినం అయింది అక్కడ. అందుకని అప్పటి నుంచి ఈ ఆచారం వచ్చేసింది. 171 కూడా పెట్టండి, ఎందుకైనా మంచిది. ఇంకేమైనా ఉంటే ఉండొచ్చు రహస్యాలు, కానీ కనపడుతూనే ఉంది ఒకటి. 171 సరిగ్గా రావణాసురుడు లేపింది అదే. విశ్వనాథ వారే చెప్పారు కల్పవృక్షం. వాడేం తప్పు చేశారండి? ఇంద్రజిత్తు ఎంత మంచివాడండి రావణాసురుడు కంటే స్త్రీల విషయంలో పోలిస్తే. వాడిని పిలిచి వాడు ధర్మం చెప్పపోతే నువ్వేమిటి నాకు చెప్పేది? వీళ్ళు యుద్ధం చేయమంటాడు ఈ దుర్మార్గుడు. ఏ రకంగా సమర్థిస్తామండి అటువంటి వాళ్ళని? రావణాసురుడు జయంతి జరుపుకునే మహానుభావులు కూడా తయారయ్యారు. అంటే మన హిందూ సంస్కృతిని, రాముణ్ణి, కృష్ణుణ్ణి, సీతాదేవిని వీళ్ళందరినీ వ్యతిరేకించడమే మన లక్ష్యం. హిందూ ధర్మంలో ఏది గొప్పదంటే దాన్ని వ్యతిరేకిస్తాం అంతే. ఇంక దాన్ని మంచి చెడ్డలు మనకు అక్కర్లా. పైగా విశ్వవిద్యాలయాల్లో ఆచార్యుల మెదడు ఉందా, పోయిందా? రావణాసురుడు గొప్పవాడు, దుర్యోధనుడు గొప్పవాడు అంటే ఏం లేదు, మొత్తం సమాజాన్ని విచ్ఛిన్నం చేసేయడం అనమాట. ఏది ధర్మమో స్పష్టంగా తెలుస్తుంది. ఒక్క రావణాసురుడు లాంటి వాడు, ఒక్క దుర్యోధనుడు లాంటి వాడే కదండి ఇంతంత యుద్ధాలు తెచ్చిపెట్టింది. ఒక హిట్లర్ లాంటి వాడు, ఒక నెపోలియన్ లాంటి వాడు కాదండి. ఇవాళకి మాత్రం రాజకీయంగా సంక్షోభాలు చెప్పిస్తున్న వాళ్ళు ఒక్కొక్క వ్యక్తి వాడి స్వార్థం కోసం కాదా, వాడి పదవి, వాడి డబ్బులు, వాడి గొడవల కోసం కదా ఇంతంత అతలాకుతలాలు చేసేస్తున్నది. వాళ్ళని ఎందుకు మనం సమర్థిస్తున్నాం? మన స్వార్థాలు మనవి. మరి ఇంక సమాజంలో ఎవరు దేని గురించి మాట్లాడాలి ఇంక అసలు? ఇది నేర్చుకోవాలి మనకి. అందుకే నా బాధల్లా అన్ని అపూర్వమైన గ్రంథాలు ఉన్నాయి, అవన్నీ ఊరికే పారాయణకి పరిమితం అయ్యాయి. ఇంత గొప్ప లోతైన తాత్విక రహస్యాలు, ధార్మిక రహస్యాలు కలిగిన గ్రంథాన్ని కేవలం ఏదో పుణ్యం కోసం చదివేసి నైవేద్యం పెట్టి వదిలేస్తారా? విశ్లేషణ చేసుకుంటే మన జీవితం అంతా ఉంది ఇందులో. ఎవరిని సమర్థించాలో, ఎవరిని సమర్థించకూడదు. పైగా ఇంకొక మాట,
ఇక్కడ సీతా నిమిస్తం రాజ్యస్థం అంటే మన మాటలు ఎంత విచిత్రంగా ఉన్నాయి. సీత పుట్టుకు లంకక చేయటం ఓ సామెత పుట్టించారు. సీత పుట్టిందే లంక నాశనం కావడానికమ్మ అంటే అది సీతాదేవి తప్ప? ద్రౌపది కోసమే యుద్ధం జరిగిందమ్మా. ప్రపంచంలో యుద్ధాలన్నీ ఆడాళ్ళ గురించి అంటే అది ఆడాళ్ళ దోషమా? ఆడవాళ్ళని చూసి వ్యామోహానికి లోనవుతున్న మగవాడి దోషమా? ఆడవాళ్ళ దోషమా? ఎలా మాట్లాడుతున్నామండి మనం ఆశ్చర్యకరంగా. భర్త చనిపోతే ఒక ఆవిడ దోషం అన్నట్టుగా ఆవిడని అవమానిస్తాం. ఆవిడ నువ్వు బయటికి రావద్దు, నీ మొహం ఎవరు చూపించమన్నారు, నువ్వు ఎందుకు వచ్చు అని మాట్లాడతాం. పోయిన వాడిని ఊరుకున్నాం. ఇదేం విచిత్రం అండి. ఎవరన్నా ఒక అత్యాచారానికి గురైతే అమ్మాయి ఆ దుర్మార్గుడిని అనవలసింది పోయి ఈ అమ్మాయినికి జాలి చూపులు చూడడం మాట్లాడతాం. ఎవరు తప్పు చేశారు, ఎవరికి శిక్ష వేస్తున్నాం మనం? తప్పు చేసింది రావణాసురుడా? నిజానికి సామెతల్లో శిక్ష సీతాదేవికి పడింది. సీత పుట్టుక లంకకి చేయటం, ఆవిడ పుట్టడమే లంకా నగరాన్ని నాశనం చేయడం కోసం పుట్టింది. ఎక్కడుందండి? రామాయణంలో లేదా ఆ విషయం? వాల్మీకి చెప్పలేదే? మనకెక్కడి నుంచి వచ్చే ఈ తెలివితేటలు? మనం అపరవాల్మీకులు. చాలా తప్పుడు సామెతలండి. సీత వల్ల ద్రౌపది వల్ల యుద్ధాలు రాలా. సీతాదేవి పట్ల రావణాసురుడికి ఉండే దుర్మార్గపు వ్యామోహం వల్ల యుద్ధం వచ్చింది. రావణాసురుడేనండి. దుర్యోధనుడికి ఉండే మొండి పట్టుదలలో కనీసం ఆ ఇల్లాలు ద్రౌపది నవ్వన కూడా లేదు. అసలు ఆ ప్రదేశంలో లేదండి ఆవిడ. ద్రౌపది నవ్వింది అని సినిమాలు తీశారు, పురాణాలు చెప్పారు, ప్రచారం చేశారు. అసలు ఆ సాధ్యం అక్కడ లేదండి. ఎంత ఏడుపుంచుకు తింటారండి ఆడాళ్ళని? ఏమీ చేయకుండా, ఏ నేరం లేకుండా. ఎందుకు అసలు ఆడవాళ్ళని రంగంలోకి తీసుకొస్తున్నారు అనవసరంగా? ఆవిడ లేనే లేదు అక్కడ. ఉన్నది భీమార్జునుడు. దుర్యోధనుడు పడినప్పుడు భీమార్జునుడు నవ్వకపోతే సానుభూతి చూపిస్తారా అండి? వాళ్ళ పగలు ఎటువంటివి? చాలా సహజంగా నడిచింది రామాయణ భారత కథలు అన్నీ కూడా అలాగే నడిచాయి. మనం విపరీతాలు చేసేవాటిని. ఇంకా పుట్టిందనుకో కథ, వెనకాల కథ, శాపం, వరం ఏదో పెట్టేసేసి అసలు పుట్టగానే రావణాసురుడికి ఏదో కళ వచ్చిందిట, పడవలో ఏదో కొట్టుకొచ్చి అన్ని కళ్ళబొల్లి కథ, అన్ని రచ్చబండ కింద చుట్టకాల్చుకుంటూ ఇష్టం వచ్చినట్టు కల్పించుకున్నాం మనం అని. అవన్నీ ప్రచారంలోకి వెళ్ళిపోయే బాగా. అసలు విషయాలు వెళ్ళలేదు. అసలైన రహస్యాలకు స్వాగతం. అపూర్వ మానవత్వానికి స్వాగతం. మంచి చెడ్డ ఆలోచించండి, ఆడా మగ కాదు. ఎవరిని మనం అనవసరంగా నిందించవద్దు. సామెతల పేరు మీద, జాతీయాల పేరు మీద పుట్టించవద్దు. కొత్త కోడలు ఇంటూ అడుగు పెడితే మర్నాడు ఏదైనా జరగకూడదు జరిగితే ఆ కోడలు ఏ రకంగానూ కారణం కాదు. దయచేసి మాట్లాడద్దు అలాగా. బిడ్డొచ్చిన వేళ, గుడ్డొచ్చిన వేళ మనం పుట్టించుకున్న మాటలు ఇవన్నీ. ఈ బిడ్డ రావడాన్ని బట్టి ఆ పెద్దవాళ్ళకి జరిగేది ఉండదండి. మనం పుట్టించేస్తున్నాం ఇవన్నీ. మనకి ఎవరిని అనాలంటే ఏం దొరుకుతుందా అని చూడడం అంతే. మన ఇంట్లో జరిగేటికి వాళ్ళకి ఇంట్లో వాళ్ళనే అంట. ఇంకా వాళ్ళు ఏదో చేశారు అందువల్ల వచ్చి. చదువుకున్న వాళ్ళు లలితా సహస్రం చదివితే అలాగే ఉంటుంది. చదువుకున్న వాళ్ళు అంటూ లేరు లలితా సహస్రానికి. అలా ఏం చెప్పలేదు అక్కడ. హాయిగా పారాయణ చేసుకుందుకు ఏమో చదవడానికి అర్థాలు చూసుకోండి, హాయిగా చదువుకోండి, నష్టమేం లేదండి. దానికేం ప్రమాదాలు చెప్పలేదండి అక్కడ. కొన్ని చదువుకోండి రోజులు, సందర్భాలు ఉండదు. అది ఆ సమయాలు అలాంటి అంత అశుభ్రంగా ఉంటే మగవాళ్ళు కూడా చదవకూడదు. అంతంత ఘోరమైన నియమాలు మన వాళ్ళు ఎవరో పెట్టరు. బాగుపడడం కోసం వచ్చిన సాహిత్యం ఇది. అది గ్రహిస్తే ఈ భేదాలన్నీ పోతాయి. సీత పుట్టుక లంకకి చేటు కాదు, రావణాసురుడు పుట్టుకే లంకకి చేటు. రావలసిన సామెత ఇది, వచ్చిన సామెత ఇది. ఎంత విచిత్రంగా ఉన్నాయండి మన మనస్సు. రావణాసురుడు పుట్టుక, రావణాసురుడు అవన్నీ లంకకి చేటు. అందుకని ఇక్కడ విశ్వనాథ్ వారు ఎలా రాశాడో చూడండి పద్య. అవును, లంకిని మాట్లాడిందంటే మాట్లాడదు. తమ్ముడెదురుదిరుగు తన ఆలు నిందించు, తమ్ముడెదురుదిరుగు తన ఆలు నిందించు, ఏది చేయబోయేనెదురువచ్చు, ఏది చేయబోయేనెదురువచ్చు. పట్టుదొలగి నీళ్లపై రాళ్ళు దేలును, పట్టుదొలగి నీళ్లపై రాళ్ళు దేలును, గ్రహచయంబు చెడగా తిరిగిన, గ్రహచయంబు చెడగా తిరిగిన. గ్రహస్థితి వక్రిస్తే, మనిషి బుద్ధి వంకరైపోతే, ఆ కారణంగా గ్రహస్థితి వక్రిస్తే ఏం జరుగుతుంది? తమ్ముడు ఎదురు తిరుగు, మన సొంత తమ్ముడే మనకు ఎదురు తిరుగుతాడు. తన యాలు నిందించు, కట్టుకున్న పెళ్ళాం కూడా తిడుతుంది, నిన్ను కట్టుకోవడం నా కర్మయ్యా, నీ కారణంగా నేను బాధపడుతున్నాను. ఎందుకంటే అప్పటికప్పుడు విడాకులు ఇచ్చడానికి ఈనాటి వ్యవస్థ కాదు కదా, మన పూర్వకాలపు వ్యవస్థ. వాళ్ళు అలాగే పడుండేవారు ఎన్ని యాతనలైనా. విడాకులనే మాటే తోచేది కదా వాళ్ళకి. తమ్ముడు ఎదురు తిరుగు తన యాలు నిందించు, ఏది చేయబోయి ఎదురువచ్చు. ఏం చేసినా సరే ఎదురు తిరుగుతుంది గ్రహస్థితి వక్రిస్తే. దానికి మన బుద్ధి వక్రించడం కారణం. గ్రహస్థితి దోషం కాదు, మన బుద్ధి. మన బుద్ధిని సరి చేసుకోవాలి, మన బుద్ధిని పరిశీలించుకోవాలి. మనం చివరికి ఆ బుద్ధికి కూడా గ్రహస్థితే కారణమని పారేసాం. మనం ఏమీ లేదు, ఇంకా ఏదైనా గొప్పలుంటే చెప్పుకోవడానికే మనం.
ఏమంటే మీరు ఏదో ఇన్ని వ్యాపారాలు చేశారు, ఇన్ని ఉద్యోగాలు చేశారన్నారు, ఏం డబ్బులు మిగల్చలేదు ఏమిటండి అంటే, ఏమో మోసం చేశారండి. అమ్మ నేను మోసం చేసేసి నువ్వు ఎవరిని చేయలేదా? తన చేతకానితనాన్ని ఒక్కడు ఒప్పుకోడండి ఈ దేశంలో, అందున తెలుగునాట. అబ్బే ఎవడి మీద తోసేయడమే, మేనమామ మీద, మేనత్త మీద, గ్రహస్థిత మీద, పుట్టుక మీద, బావమరది మీద తోసేయడమే, ఎవరిలోకి అయితే వాడి మీద. అవునండి నాకు వ్యాపారం చేయడం చేతకాల, నేను మోసపోయాను, తప్పు. వాళ్ళని అనొద్దు, నేను తప్పు చేసుకున్నాను. నాకు కొన్ని ఉద్యోగాలు నేను పొగరెక్కి మాట్లాడానండి, అందువల్ల ఉద్యోగం పోయింది చెప్పొచ్చు, తప్పులేదు. కనీసం చిత్తశుద్ధి ఉంటుంది. మన ఉద్యోగం పోగొట్టుకోవడం తప్పు కాదు, వాడు తీసేశాడండి దుర్మార్గుడు, అబ్బా వాడు ఊరికే తీసేస్తాడు. స్నేహితులతో తేడా వచ్చినా, బంధువులతో తేడా వచ్చినా, ఎవరు అన్ని దోషాలు వాళ్ళవే, మనం ఏం లేవు ఇక్కడ. మరి విచిత్రం ఏంటంటే ఇరుపక్షాల వారు అలాగే అంటున్నారు. మరి ఇప్పుడు ఎవరు తేల్చాలి ఈ విషయాన్ని? అంతరాత్మ తప్ప. ఆ అంతఃశుద్ధికి సుందరకాండ. అది విశ్వనాథుడు నీ గ్రహస్థితి వక్రించింది అబ్బాయి చూసుకో, ఎందుకంటే నీ బుద్ధి వక్రించింది కాబట్టి. ఎవడు తీసుకురమ్మన్నాడు సీతాదేవి? సరిగ్గా రావణాసుడు సరిపోయలేదు ఇవన్నీ. తమ్ముడు ఎదురు తిరుగు, విభీషణుడు ఎదురు తిరిగాడు, తన ఆలు నిందించు. మండోదర కూడా చెప్పింది ఏమిటయ్యా మతుందా లేదా అని. చెప్పలేక విసుగు చూరుకుందాం. ఇది చేయబోయి ఎదురవచ్చు. మాయలేడు కోసం మారీచుని ప్రయోగించాడు, మాయలేడు రూపంలో. మరి సీతాదేవిని తీసుకురావచ్చు, కానీ అది ఎదురు తిరిగిన వ్యవహారం. మాయలేడు అతను చనిపోయాడు, ఇక్కడ లంకెండి పెట్టాడు, ఎదురు తిరిగిన వ్యవహారం. ఇక ముందు చాలా ఎదురు తిరుగుతాయి. అంటే కొన్ని విజయవంతం అవుతున్న 5 నిమిషాల్లో మాయలేడి ప్రయోగం ఫలించి సీతాదేవిని చేతికి చిక్కేసరికి రావణాసురుడు అనుకున్నాడు, నావన్నీ సరైనవి, నేను ఎప్పుడూ సరిగ్గానే ఆలోచిస్తాను, నన్ను మించిన వాడు లేడు, నా ప్రతిపక్షాలన్నీ అయిపోయినట్టే, ఇక నాకు ఇది తిరుగు లేదు ఈ రాజ్యంలో. నాకు చిటికలేస్తారండి భగవంతుడు. వీడి చిటికలన్నీ ఒక్క దిశలో ముక్కుపోవడం చేసి పారేస్తాడు. ముక్కుపోవడమే. చూసుకోరు అబ్బాయిని. మనం ఎవరిని నిర్మూలనం చేయడానికి కంకణం కట్టుకున్నామో ఏ వర్గాన్ని, ఆ వర్గానికే రాజ్యం వస్తుంది. ఈ చిటికలు పనికిరావండి. ఎప్పుడు రోజులు ఒకడే కాదు. రావణాసుడికి చెల్లలేదు, దుర్యోధనుడికి చెల్లలే. మనమనగా ఎంత కాలం గడిచిపోతూ ఉంటే కాస్త అదృష్టాలు కలిసి వస్తూ ఉంటాయి కొంతమందికి. ఒక ఏడాది పాటు 2 ఏళ్ల పాటు అనుకున్నవన్నీ అలా జరుగుతూ ఉంటాయి, అనుకోకుండా కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. దాంతో గర్వం వచ్చేస్తుంది. ఒక్కసారి వక్రించగానే చూడండి, మళ్ళీ అన్నీ ఎదురు తిరుగుతాయి. తమ్ముడు ఎదురు తిరుగు తన ఆలు నిందించు, ఏది చేయబోయే ఎదురవచ్చు. ఏం చేయబోయినా ఎదురు రావడమే. అన్నిటికీ కోర్టు వారు ముట్టుకాయలే, అన్నీ అడ్డం తిరగడమే మొత్తం. ఎందుకంటే న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా ఉంటే ఎలా ఊరుకుంటారని ఎవరైనా? దేనికో పద్ధతి ఉంటుంది, నా ఇష్టం నాదంటే అలాగా. అంతేకాదు ఇంకో మాట, పట్టు తొలగి నీళ్లపై రాళ్ళు తేలును. చివరికి నీళ్ల మీద రాళ్ళు తేలుతాయి ఆ గ్రహస్థితి వక్రిస్తే. గ్రహస్థితి మనకి ఎదురుగా మారితే, వ్యతిరేకంగా మారితే నీళ్ల మీద రాళ్ళు తేలుతాయి. నీళ్ల మీద రాళ్ళు తేయడం ఏంటంటే, లేకపోతే వారధి కట్టడం ఎలా సాధ్యమైంది? తేలిన రాళ్ళు ఇప్పటికి ఉన్నాయి, తేలిన రాళ్ళు ఇప్పటికి ఉన్నాయి సేతువు దగ్గర, ఇన్ని లక్షల ఏళ్ల తర్వాత. నీళ్ల మీద రాళ్ళు తేలాయంటే ఖచ్చితంగా అహంకరిస్తున్నటువంటి నాయకులందరికీ చెంప పెట్టు ఈ మాట విశ్వనాథ్ వారి పద్యం. ఎప్పుడు రోజులు మీవి అనుకోకండి, మాటిమాటికి ఫినిష్ అని మాట్లాడకండి. ఎవరిని ఎప్పుడు ఫినిష్ చేయాలో భగవంతుడికి తెలుసు. ఎందుకంటే ఆయన ఫిష్ మధ్యలో నీ, ఫినిష్ అంటే FINISH, ఆ నీ తీసేయండి. ఫిష్ మత్స్యావతారం, ఆ నీ తెలుగులో నీ. మనకి మత్స్యావతారం అయితే నిన్ను ఎప్పుడు ఫినిష్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. అది ఫినిష్. సోమకాసురుడు మిగలలేదు, రావణాసురుడు మిగల్లా, వాడెవడు హిరణ్యకశ్యపుడు మిగల్లా. మనం మిగులుతాం ఇక్కడ. ప్రజలకి మంచి చేస్తున్నామా లేదా? ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు మన గురించి కాస్త 4 మంచి మాటలు మాట్లాడుకుంటున్నారా లేదా? ఎప్పుడైనా వెళ్ళిపోవలసింది, ఈ ప్రపంచాన్ని ఖాళీ చేయవలసింది. అలెగ్జాండర్ ప్రపంచం అంతా జయించాడు, కానీ ఏమీ పట్టుకెళ్ళలేదు. చివరికి 2 చేతులు ఇలా పెట్టమని చెప్పాడు, కావాలని సమాజంలో ఇలా ఉంటే అలాగే పాతి పెట్టండి అన్నాడు. ఎందుకంటే ఇంత ప్రపంచాన్ని జయించాను కానీ నీ 2 చేతులు ఖాళీగా పెట్టుకుని వెడుతున్నానని ప్రపంచం గ్రహించాలన్నాడు. ఆ అలెగ్జాండర్ మృత్యు దశలోనైనా సత్యాన్ని గ్రహించాడు. మన వాళ్ళు అప్పుడైనా గ్రహిస్తారో లేదో. నమః శివాయ. సెలవు.